ఓకే. ఐఎమ్ ఇప్పుడు వాయిస్ ఓకేనా? ఎట్లా ఉంది చూడండి ఒకసారి. హలో. ఎస్ సార్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఫైన్ కదా? ఓకే, ఫైన్. ఓకే, థ్యాంక్ యూ గైస్, అందరికీ థ్యాంక్ యూ. మీరు చాలా టైం నేను డిస్కస్ చేస్తున్నాను, కానీ రమేష్ తోటి డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్ని కూడా అవసరం అండి. ఆ, మీ దగ్గర కూడా ఈ కామర్స్ డొమైన్లో ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు అసోసియేట్ విత్ యూ. నేను ఒక టీం డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఇట్స్ రికార్డింగ్ యార్. ఓకే, ఫైన్ ఫైన్. సో ఈరోజు నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, రియల్ టైంలో వెబ్ సర్వర్ని ఎట్లా సెటప్ చేస్తారు, ఆ వెబ్ సర్వర్ని సెటప్ చేసిన తర్వాత దాంట్లో వెబ్ పేజెస్ ఎట్లాగా పేస్ట్ చేస్తాం, అంటే ఇంక్లూడ్ చేస్తాం. అట్లాగే ఆ వెబ్ పేజెస్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత దాన్ని ఎలా యాక్సెస్ చేస్తాం. సార్, ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనకి ఒక ఓవరాల్ పిక్చర్ని ఇస్తుంది అనమాట. మేబీ రమేష్ మేబీ నాట్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బికాస్ అతను పాపం ఆయన ఆల్రెడీ ఇవన్నీ చేసేసి ఉంటారు. బట్ ఎస్, నాకు మిగతా వాళ్ళకైతే తప్పదు. ఓకే, సో మై పాయింట్ ఈస్ వెబ్ సర్వర్ ఎలాగ ఇన్స్టాల్ చేస్తాం, వెబ్ సర్వర్ ఎలాగ వర్క్ చేస్తాయి అని. ఓకే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అపాచే టామ్ క్యాట్ సర్వర్ అని ఒకటి ఉంటుంది. సో అపాచే టామ్ క్యాట్ అయితే ఇక్కడ లేదు, దీంట్లో ఉందా? ఎప్పుడైనా వేరే వాళ్ళకి ఇన్స్టాల్ చేసి చూపించాను, చూస్తాను ఒక్క నిమిషం. అపాచే అపాచే లేదమ్మా, అపాచే లేదు. లేకపోతే సారీ, నో జాంప్ హియర్. సో యాక్చువల్గా ఏంటంటే అపాచే వెబ్ సర్వర్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయొచ్చు, అండ్ దాన్ని మనము యూజ్ కూడా చేసుకోవచ్చు. అది ఒక వే, రైట్? అట్లా కాకుండా నా దగ్గర ఒక ప్లాట్ఫామ్ ఉంది, నా కంప్యూటర్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది. దట్ ప్లాట్ఫామ్ నేమ్ ఈస్ Node.js. ఐ రిపీట్, ద ప్లాట్ఫామ్, దట్ ఈస్ అ ప్లాట్ఫామ్. ఇప్పుడు బేసిక్గా మీకు ప్లాట్ఫామ్స్ అంటే ఏంటంటే, మనము Win32 ప్లాట్ఫామ్ మీద ఉంటాం బేసిక్గా. మన మన ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్ అది. కాకపోతే Win32 మీద అనే ప్లాట్ఫామ్ మీద అన్ని అప్లికేషన్స్ రన్ కాకపోవచ్చు. సో అందుకని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వేరే ప్లాట్ఫామ్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది, లైక్ జావా. సో జావా ప్లాట్ఫామ్ని కనుక ఇన్స్టాల్ చేస్తే మనకి బెనిఫిట్ ఏంటంటే, జావా మీద ఉన్న అప్లికేషన్స్ అన్ని ఆ జావా ప్లాట్ఫామ్ మీద రన్ అవుతాయి. అదేంటి మరి Win32 ప్లాట్ఫామ్ మీదనే డెవలప్ చేయొచ్చు కదా అంటే, యా, సపోజ్ ఇప్పుడు ఒక డెవలపర్ Win32 ప్లాట్ఫామ్ కోసం, Win32 అంటే మన విండోస్కి సంబంధించిన ప్లాట్ఫామ్ అనమాట. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక అప్లికేషన్ కనుక డెవలప్ చేస్తే ఆ అప్లికేషన్ విండోస్ మీద మాత్రమే పనిచేస్తుంది కదా. అండ్ అదే అప్లికేషన్ని మనము లినక్స్లో కానీ మన యాపిల్ మీద కానీ ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే అది పనిచేయదు. దట్ విల్ గో అవే, రైట్? దట్ విల్ నాట్ వర్క్ ఇన్ ఫ్యాక్ట్. అట్లా కాకుండా ఇప్పుడు మనము ఒక జావా అప్లికేషన్ కనుక డెవలప్ చేస్తే అప్లికేషన్ ఒకటేసారి డెవలప్ చేస్తాం, కానీ దట్ అప్లికేషన్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఆన్ ఎనీ పర్టికులర్ ప్లాట్ఫామ్, లైక్ విండోస్ మీద రన్ చేయొచ్చు అదే అప్లికేషన్ని, లేదా లినక్స్ మీద కూడా రన్ చేయొచ్చు, లేదా యాపిల్ మీద రన్ చేయొచ్చు. మీకు ఏ మెషిన్ మీద నన్ను రన్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఆ జావా ప్లాట్ఫామ్ ఉంటే సరిపోతుంది. దీన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్ అని అంటాము. అది జావాకు సంబంధించింది. ఐ డోంట్ వాంట్ గో మచ్ డీపర్ ఇన్ టు ఇట్. అట్లాగే జావా స్క్రిప్ట్ మన కంప్యూటర్లో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇప్పుడు నేను ఒక జావా స్క్రిప్ట్ కోడ్ రాశాను అనుకోండి, ఆ జావా స్క్రిప్ట్ కోడ్ బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ HTML. కానీ డైరెక్ట్గా మన కంప్యూటర్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే మన కంప్యూటర్ జావా స్క్రిప్ట్ని అర్థం చేసుకోలేదు కాబట్టి. బ్రౌజర్ అంటే, సార్ బ్రౌజర్ కూడా దీని మీదనే ఉంది కదా అంటే, బ్రౌజర్ అర్థం చేసుకోగలుగుతుంది, కానీ కంప్యూటర్ మొత్తం, అంటే ఎస్పెషల్లీ కమాండ్ ప్రాంప్ట్ కానీ కమాండ్ లైన్ స్టేట్మెంట్స్ కానీ ఇవి పికప్ చేయలేదు జావా స్క్రిప్ట్ని. కాబట్టి మనం ఏమి ఇన్స్టాల్ చేయాలంటే Node.js అనే ఒక ప్లాట్ఫామ్ని ఇన్స్టాల్ చేస్తే ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ జావా స్క్రిప్ట్ డైరెక్ట్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ Node.js.org.
సో ఇది ఒక ప్లాట్ఫామ్ అనమాట. సో నోడ్ జేఎస్ ఈజ్ ఎ జావాస్క్రిప్ట్ రన్ టైమ్ బిల్డ్ ఆన్ క్రోమ్ V8 ఇంజిన్. అంటే సార్ మన కంప్యూటర్లో జావాస్క్రిప్ట్ రన్ అవ్వాలంటే నోడ్ జేఎస్ ఖచ్చితంగా ఉండాలా అంటే అక్కడే ఒక చిన్న పాయింట్ ఉంది. బ్రౌజర్లో అయితే డైరెక్ట్గా HTML హెల్ప్ తోటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే బ్రౌజర్ దాటి మనం ఏదైనా కమాండ్ ప్రాంప్ట్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మనకి జావాస్క్రిప్ట్ రన్ అవ్వదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో మనకి నోడ్ జేఎస్ కావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్గా నోడ్ జేఎస్ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సో మీరు ఎవ్రీవన్ ఫ్రమ్ టుడే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ నోడ్ జేఎస్ ఇన్ యువర్ కంప్యూటర్. ఓకే, మీరు ఇన్స్టాల్ చేయండి nodejs.org వెబ్సైట్కి వెళ్ళి ఈ పర్టికులర్ డౌన్లోడ్ ఫర్ విండోస్ మీరు మీ రెస్పెక్టివ్ మెషిన్ మీద డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, వన్స్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ దాన్ని డబుల్ క్లిక్ ఏనా ఏం లేదు. వన్స్ యూ ఇన్స్టాల్డ్ మనము cmd కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి node-v అని కనుక టైప్ చేసి ఎంటర్ కొడితే దట్ గివ్స్ యూ ద ఎన్విరాన్మెంట్. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేయలేదు కదా, ఇంతకుముందు ఎప్పుడో చేస్తున్నాను కాబట్టి నాకు 12.14.1 అని వచ్చింది. లేటెస్ట్ వచ్చేసి 12.16.3. దట్స్ ఓకే, దట్స్ నాట్ ఎ బిగ్ డిఫరెన్స్. బట్ ఎస్, నాకు నోడ్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్ నా దగ్గర ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ నోడ్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్ మీద మనము జావాస్క్రిప్ట్ అప్లికేషన్స్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రైట్? కానీ అలా ఇన్స్టాల్ చేయాలి అని అంటే ముందు ఆ అప్లికేషన్స్ మన దగ్గర ఉండాలిగా, ఆ పర్టికులర్ లైబ్రరీస్ కానీ అవన్నీ మన దగ్గర ఉండాలి కదా. అందుకని చెప్పేసి మనకి డౌన్లోడ్లు ఎక్కడ దొరుకుతాయి అని అంటే మనం అక్కడ ఇక్కడ వెతకడానికి వీలు లేదు. నోడ్ జేఎస్ మీద రన్ అయ్యే అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకవు. అలా దొరకాలి అంటే అవి ఎక్కడ సెర్చ్ చేయాలి అని అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని ఒకటి ఉంది, దాన్ని మనము npm అంటాం. సో ఈ npmjs.com అనే వెబ్సైట్కి వెళ్తే నోడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవ్వగలిగే ప్యాకేజెస్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో నోడ్ ఎన్విరాన్మెంట్ మీద రన్ అవ్వగలిగే సర్వర్స్ కానీ నోడ్ ఎన్విరాన్మెంట్, ఎందుకంటే ఇది మనకి అవసరం, యాంగులర్కి అయినా అవసరమే, రియాక్ట్ అయినా అవసరమే, రైట్? సో నోడ్ మీద రన్ అవ్వగలిగే సర్వర్సే కాదు ప్లాట్ఫామ్స్ ఏవైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్ టు దిస్ amazon.com. నౌ npm ఈస్ నౌ ఎ పార్ట్ ఆఫ్ GitHub. వావ్, మొత్తానికి అయిపోయింది, ఆ ప్రాసెస్ అయిపోయింది. ఎప్పటి నుంచో అవ్వాల్సిన పెండింగ్ అది, ఫైనలీ ఇట్స్ డన్. బాగుంది. సో npm ఈస్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే, ఇప్పుడు నేను అదే సర్వర్ అన్నాను కదా, మనకి అల్టిమేట్గా కావాల్సింది HTTP సర్వర్. సో ఆ HTTP సర్వర్ని మనము ఇన్స్టాల్ చేయాలి మన కంప్యూటర్లో అంటే మనకి నోడ్ జేఎస్ ద్వారా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ ఆ నోడ్ జేఎస్ మీద రన్ అవ్వగలిగే HTTP సర్వర్ మనకి కావాలి అని అంటే యూ హ్యావ్ టు గో టు npmjs.com. సో ఇక్కడ మీరు http-server ఎంటర్ అనగానే ఇక్కడ మీకు ఏ సింపుల్ జీరో కాన్ఫిగరేషన్ కమాండ్ లైన్ HTTP సర్వర్ ఇక్కడ మనకి కనపడుతుంది. దీన్ని మీద క్లిక్ చేస్తే మీకు ఆ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే, ఇదే సర్వర్ నేను మాట్లాడుతుంది. ఓకే, ఈ సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మొత్తం కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఎలా ఇన్స్టాల్ చేస్తాం మనం అని అంటే ఇదిగోండి, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి నోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడే npm అనే కమాండ్ కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో npm install --global HTTP server. So I want to install HTTP server at a global level. అంటే కంప్యూటర్ మొత్తానికి నేను అన్న HTTP సర్వర్ని ఎక్కడైనా వాడుకునేలాగా నేను ఇన్స్టాల్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇలాగా మనం చేస్తాం. అంటే మనం జనరల్గా ఇన్స్టాలేషన్స్ అన్ని ఎలా చేస్తామంటే
సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకుని డబుల్ క్లిక్ చేయడమే మనకు తెలుసు. కమాండ్ లైన్ ద్వారా చేయడం ఇప్పటివరకు చూడలేకపోవచ్చు మీరు, బట్ దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు స్టార్ట్. దీని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కదా సార్, గ్లోబల్ వయా హోమ్ బ్రూ, ఎన్పిఎక్స్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా సార్. డోంట్ వరీ, ఇవి వేరే వేస్ అన్నమాట. సో మీరు వీటి గురించి పట్టించుకోని అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ the very first installation line, npm install global. ఓకే, సో దీని మీద ఎంటర్ కొడుతుంది. కొట్టగానే 1 second, that's it is getting installed now. యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ http సర్వర్ ఉంది, దట్స్ ఓకే. మళ్ళీ ఇంకొకసారి ఇన్స్టాల్ అవుతుంది, అంతకుమించి ఏం కాదు. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీ షుడ్ నో. ఓకే, హెచ్టిటిపి సర్వర్ ఇన్స్టాల్ అయిపోయింది కదా. అయితే సర్వర్ ఇన్స్టాల్ అయ్యింది కానీ అది ఎప్పుడు స్టార్ట్ మోడ్లో ఉండదు మనకి. ఇట్ విల్ నాట్ బి ఆల్వేస్ ఇన్ ద స్టార్ట్ మోడ్. ఇది స్టార్టింగ్ లో అంటే స్టార్ట్ అయ్యే ఉండదు. సో మీరు ఏం చేయాలి అంటే ఈ సర్వర్ని మనం స్టార్ట్ చేయాలి. ఎక్కడ స్టార్ట్ చేయాలి? మీరు మీకు సంబంధించిన HTML పేజెస్ అన్ని కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. సార్ అన్ని సర్వర్స్ ఇలాగే వర్క్ చేస్తాయంటే చెయ్యవు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎగ్జాంపుల్. మీకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. RB4 అనే ఫోల్డర్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. దీంట్లో నాకు కావాల్సిన ఫైల్స్ అన్ని పెట్టాలి. నేను చేస్తాను, క్రియేట్ చేస్తాను. ఏ ఫోల్డర్లో అయితే మీ ఫైల్స్ ఉన్నాయి, ఆ ఫైల్స్ సర్వ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడున్నా మనం ఈలో ఉన్న RB4 ఫోల్డర్కి వెళ్ళాలి. CD ఈ డ్రైవ్, సారీ అలా కాదు కదా, ఈ కోలన్ అని అంటే ఈ డ్రైవ్లోకి వెళ్తాం. తర్వాత CD RB4. సో నేను ఆ పర్టికులర్ ఫోల్డర్కి వెళ్ళిన తర్వాత వాట్ షుడ్ ఐ డూ? ఇక్కడ ఇక్కడికి వెళ్ళిన తర్వాత HTTP సర్వర్ అని టైప్ చేసి, ఇది ఒక కమాండ్ అవుతుంది. ఎంటర్ కొట్టగానే వెబ్ సర్వర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. జస్ట్ చూడండి, ఇప్పుడు వెబ్ సర్వర్ స్టార్ట్ అయింది. ఇంత ఫాస్ట్గా వెబ్ సర్వర్ స్టార్ట్ అవ్వడం మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. సో ఒక వెబ్ సర్వర్ అనేది నా కంప్యూటర్లో స్టార్ట్ అయింది. ఆ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ IP అడ్రస్ అండ్ దిస్ పోర్ట్ నెంబర్. ఒకసారి చూద్దాం ఈ IP అడ్రస్ని, పోర్ట్ నెంబర్ని యూజ్ చేసి చేస్తాం. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఏమంటుందో చూడండి. ఇండెక్స్ ఆఫ్ స్లాష్లో ఏమి లేదు అని అంటుంది. అంటే యాక్చువల్గా సర్వర్ అయితే రన్ అవుతుంది కానీ మనకి రూట్ ఫోల్డర్లో ఏమీ లేవు అని చెప్తుంది అనమాట. సో మనం ఏం చేయాలి అని అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలి దీంట్లో. అంటే ఇన్ఫ్యాక్ట్ ఫైల్ కాదు, ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి దాంట్లో. ఎలాగా వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తాం మనం? Alt+A, ఎక్కడ మై PC, ఇక్కడ నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఏం పేజ్ అని అంటే homepage.html. సో నేను ఒక HTML కోడ్ రాస్తున్నాను. HTML కోడ్ రాయడం నేను ఇంకా చెప్పాలి. జస్ట్ ఒక పేజ్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి HTML పేజ్ HTML ఓపెన్ ట్యాగ్, HTML క్లోజ్ ట్యాగ్ మధ్యలో ఉంటుంది. దాంట్లో హెడ్ సెక్షన్ ఉంటుంది, అట్లాగే బాడీ సెక్షన్ ఉంటుంది. ఈ బాడీ సెక్షన్లో మనము ఏమైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నామో
వెల్కమ్ టు ప్రవీణ్ గుబ్బల జావాస్క్రిప్ట్ క్లాసెస్. సో సేవ్ చేసేసాను. సో నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేశాను దేంట్లో, ఈ ఫోల్డర్లో. అండ్ ఆ ఫోల్డర్ మీద ఒక వెబ్ సర్వర్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, ఈ పర్టికులర్ వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తూ నేనేం రాయాలి అని అంటే హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అని కనుక ఎంటర్ కొట్టాను అని అంటే దిస్ సర్వర్ గివ్స్ మీ దట్ రెస్పాన్స్ అనమాట. దిస్ సర్వర్ ఇస్ గివింగ్ మీ రెస్పాన్స్లో ఏమొచ్చింది మనకి, ఇక్కడ రిక్వెస్ట్ పంపించాను, నాకు ఏం రెస్పాన్స్ వచ్చింది, నాకు ఆ పర్టికులర్ పేజ్ రెస్పాన్స్గా వచ్చింది. నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, ఏం లేదు కదా. ఇప్పుడు నేను ఇదే రిక్వెస్ట్ని మళ్ళీ చేశాను అనుకో, నాకు ఏమొచ్చింది, సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే ఆ వెబ్ సర్వర్ రన్నింగ్లో లేదు కాబట్టి. సో ఇప్పుడు అంటే ఈ పోర్ట్ నెంబర్ మీద, ఈ యూఆర్ఎల్ మీద మన వెబ్ సర్వర్ రన్నింగ్లో లేదు కాబట్టి ఐ గాట్ దిస్ ఎర్రర్, పేజ్ నాట్ ఫౌండ్ అని. పేజ్ కెనాట్, సైట్ కెనాట్ బి రీచ్డ్. పేజ్ నాట్ ఫౌండ్ కాదు, సైట్ కెనాట్ బి రీచ్డ్ అనే ఎర్రర్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ మనము స్టార్ట్ చేద్దాం. హెచ్టిటిపి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాం కదా, హెచ్టిటిపి ఐఫన్ సర్వర్ అనేది ఆ ఫోల్డర్లో స్టార్ట్ చేస్తే నౌ ఇట్ ఈస్ రన్నింగ్ కదా. ఇప్పుడు మళ్ళీ నేను రిక్వెస్ట్ పంపిస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి అనేది. అదిగో రిక్వెస్ట్ పంపించగానే నాకు ఇక్కడ ఏం జరిగింది, గెట్ స్లాష్ హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత దాన్ని నేను రెస్పాన్స్గా పంపించాను. ఏం రెస్పాన్స్గా పంపించాను నేను, ఆ పర్టికులర్ హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ నేను యాజ్ ఎ రెస్పాన్స్గా బ్రౌజర్కి పంపించాను. సో ఇప్పుడు మీరు కనుక నా కంప్యూటర్లోనే ఉంటే, నా లోకల్ వాట్ ఐ కెన్ సే, నా లోకల్ నెట్వర్క్లో కనుక ఉంటే మీరు కూడా ఈ పేజ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. మేబీ దిస్ ఇస్ లిటిల్ టూ మచ్, కానీ ఒకసారి చేద్దాం, తప్పేముంది, ఒకసారి చేద్దాం. నేను ఒకసారి జాయిన్ అవుతున్నాను. ఓకే. యా, అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, కొత్తగా ప్రవీణ్ అంటే నా మొబైల్ మీద నేను జాయిన్ అయ్యాను, తనని పోస్ట్ చేస్తున్నాను. లేదులేండి, ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు, సారీ, ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను ఐ విల్ గివ్ యూ అనదర్ డే. సారీ, దాని బదులు నేను వేరే బ్రౌజర్లో చేసినట్టు చూపిస్తాను. ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి ఫైర్ ఫాక్స్ నుంచి కూడా నేను ఆ రిక్వెస్ట్ పంపిస్తే నాకు ఏ రిక్వెస్ట్, హోమ్ పేజ్ కావాలి అనే రిక్వెస్ట్ ఈ సర్వర్కి కనుక నాకు పంపిస్తే దిస్ సర్వర్ గివ్స్ మీ ద రెస్పాన్స్ యాజ్ ద పేజ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఈ సర్వర్ నుంచి నేను ఏం రిక్వెస్ట్ పంపించాలి, http://168.0.1.0.0/home page.html. Wow,
ఏమి ఎర్రర్ వచ్చింది, పే అనేబుల్ టు కనెక్ట్ టు ద సర్వర్ అని అంట. ఎందుకట, దిస్ ఇస్ లైక్ ఐపీ అడ్రస్ ఇస్ నాట్ 1, ఇట్ ఈస్ 102 192.168.0.102:8080. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి. ఎస్, ఇట్లా అంటే అవుట్పుట్ అంటే మీరు దీన్ని విజువలైజ్ చేసుకోవాల్సిందే. ఇక్కడ ఈ బ్రౌజర్ నుంచి ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళడం, సర్వర్ రెస్పాన్స్గా నాకు ఒక రెస్పాన్స్ ఇవ్వడం, అదే ఈ పేజ్ని రెస్పాన్స్గా ఇవ్వడం. ఓకే, రైట్. ఈ సర్వర్ స్టాప్లో ఉన్నప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది మనకి, సైట్ కెనాట్ బి రీచ్డ్ అనే ఎర్రర్ వచ్చింది. నేను మళ్ళీ స్టాప్ చేస్తున్నాను మీకు. చెప్పండి. ఓకే, ఇప్పుడు ఒకసారి సైట్ కనుక స్టాప్ చేసి నేను మళ్ళీ అగైన్ రిక్వెస్ట్ పంపిస్తే నాకు ఎర్రర్ వచ్చింది కదా, దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. కానీ మనం డీటెయిల్స్ ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్ వస్తుంది మీరు కావాలంటే చూడొచ్చు. యాక్చువల్గా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే సంథింగ్ అని ఇక్కడ చూపించాడు. కానీ దీనికంటే ఎక్కువగా మనం రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కనుక చేస్తే దీంట్లో కొన్ని టూల్స్ ఉంటాయి. నెట్వర్క్ అనేది ఒక మంచి టూల్ అన్నమాట. సార్ ఇవన్నీ వాడటం మనము నేర్చుకోవాలి. ఇవన్నీ వాడడం రాకపోతే వి విల్ నాట్ బి కంప్లీట్ అన్నమాట. సో దీన్ని నేను ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ రిక్వెస్ట్ పంపిస్తే నాకు ఇక్కడ రిక్వెస్ట్లు అన్ని కనపడుతూ ఉంటాయి. మళ్ళీ పంపిస్తున్నాను రిక్వెస్ట్. homepage.html కి రిక్వెస్ట్ వెళ్ళింది, homepage.html కి రిక్వెస్ట్ వెళ్ళింది, నాకు రెస్పాన్స్ రిక్వెస్ట్. కానీ ఇక్కడ data.image ఇది కనపడుతుంది, రెస్పాన్స్ మాత్రమే ఇది చూపిస్తుంది. అరే కింద ఉంది ఇక్కడ చూడండి, homepage.html. ఇప్పుడు ఇంతకుముందు క్యాషేలో ఉన్నది మనకు డిస్ప్లే అయింది, కానీ ఇది రిక్వెస్ట్ వెళ్ళింది. మనకి రెస్పాన్స్లో ఏమొచ్చింది, రిక్వెస్ట్ వెళ్ళినప్పుడు మనము ప్రివ్యూ రెస్పాన్స్ హెడర్ దాన్ని క్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ కోడ్. మనకి రిక్వెస్ట్ పంపించినప్పుడు మనకి ఏ రెస్పాన్స్ వచ్చింది, లైక్ 505 ఎర్రరా, 404 ఎర్రరా, 200 ఎర్రరా, ఏం ఎర్రర్ అని అది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, అంటే రెస్పాన్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను. ఇది ఇమీడియట్గా క్యాచే క్లియర్ అయిపోతుంది. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, ఇది కదా రిక్వెస్ట్ పంపించింది. ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఇలా పంపించాను, నాకు రెస్పాన్స్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. దిస్ ఈస్ ద రెస్పాన్స్ వాట్ డిడ్ ఐ రిసీవ్. ఇక్కడ రెస్పాన్స్ ఏం 200 ఓకే అంటుంది, బట్ దట్ ఈస్ అ పిఎన్జీ ఫర్ సమ్ అదర్ రిక్వెస్ట్. ఈ హోమ్ పేజ్కి రెస్పాన్స్ ఏమీ రాలేదు, బట్ రెస్పాన్స్ ఏం రాలేదు. దట్స్ ట్రూ, ఐఎమ్ సారీ, దట్ ఈస్ ట్రూ. రెస్పాన్స్ ఏం రాలేదు. నేను చూపిస్తాను ఎప్పుడు రెస్పాన్స్ వస్తుంది అనేది.
సర్వర్ లేకపోతే రెస్పాన్స్ ఎక్కడి నుంచి ఇస్తుంది? నేను ఏంటో మాట్లాడుతున్నాను. ఇప్పుడు సర్వర్ ఉంది, సర్వర్ అయితే మన దగ్గర ఉంది. లెట్ us not preserve the logs. ఓకే, ఐ జస్ట్ సెండ్ ఎ రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ యొక్క డీటెయిల్స్ అన్నమాట ఇవి. రిక్వెస్ట్ మెథడ్ గెట్, రిక్వెస్ట్ యూఆర్ఎల్ దిస్ వన్, అండ్ స్టేటస్ కోడ్ ఇస్ 200. ఓకే, ఇవన్నీ కూడా నాకు రిక్వెస్ట్ హెడర్స్, రెస్పాన్స్ హెడర్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి. సపోజ్ ఇప్పుడు నేను ఐ జస్ట్ ట్రై టు గెట్ డిఫరెంట్ పేజ్, అంటే అక్కడ లేని పేజ్ని నేను రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ అబౌట్ అస్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ని రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రిజర్వ్ లాగ్, సారీ, రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇక్కడ స్టేటస్ ఎర్రర్ ఏమొచ్చిందో చూడండి ఒకసారి. 404, స్టేటస్ కోడ్ ఇస్ 404, నాట్ ఫౌండ్, పేజ్ నాట్ ఫౌండ్. రిక్వెస్ట్ పంపించాను, రెస్పాన్స్ లో వాట్ డిడ్ ఐ గెట్ ఇన్ ద రెస్పాన్స్? పేజ్ ఈజ్ నాట్ ఫౌండ్, పేజ్ లేదు అని చెప్తుంది అక్కడ క్లియర్గా. అట్లా. సో ఈ కోడ్ అనేది కూడా మనకి మెయిన్ అనమాట. 404 అనే ఎర్రర్ వచ్చింది అని అంటే దట్ మీన్స్ సర్వర్ ఈజ్ రన్నింగ్ బట్ ఆ పర్టికులర్ పేజ్ మనకి అవైలబుల్గా లేదు అని. 404 ఎర్రర్ అంటే అది దాని మీనింగ్ అని. ఓకే, అట్లా ఈ సర్వర్స్ ఏం చేస్తాయి అంటే నాట్ ఓన్లీ మనకి మనం రిక్వెస్ట్ చేసిన రిసోర్స్ని మనకి రెస్పాన్స్గా ఇవ్వడమే కాకుండా, ఒకవేళ ఆ రిసోర్స్ కనుక అవైలబుల్గా లేకపోతే దాని ఎర్రర్ కూడా చెప్తుంది. ఒక్కొక్కసారి మీకు సర్వర్ మిమ్మల్ని అలౌ చేయకపోవచ్చు. అలౌ చేయకపోతే మనకి 500 ఎర్రర్స్ వస్తాయి, 500 సిరీస్ తోటి ఎర్రర్స్ వస్తాయి. అంటే మనం ఆథరైజేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు అలాంటి ఎర్రర్స్ వస్తాయి. తర్వాత 300 ఎర్రర్స్ కూడా రావచ్చు. అంటే ఇది రీడైరెక్ట్ అయిపోయింది, ఇప్పుడు అవైలబుల్గా లేదు, రీడైరెక్ట్ చేస్తున్నాము. అలాంటి సిచ్యువేషన్స్ మనము 300లో చూస్తాం. సర్వర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే 200 సిరీస్ ప్రాబ్లమ్స్ చూస్తాం. ఓకే, ఓవరాల్గా ఒక వెబ్ సర్వర్ అనేది ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మనకి ఒక సెట్ ఆఫ్ వెబ్ పేజెస్ని హోల్డ్ చేసి ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో వాళ్ళకి రెస్పాన్స్గా పంపిస్తాయి అన్నమాట ఆ పర్టికులర్ వెబ్ పేజెస్ని. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ వెబ్ సర్వర్ని నేను నోడ్ జేఎస్ ఎన్విరాన్మెంట్ మీద ఇక్కడ యూజ్ చేశాను. అయితే మీరేం చేయొచ్చు అని అంటే కొద్దిగా టఫే నేను ఇప్పుడు చెప్పేది. 000webhost.com అని చెప్పేసి ఒక వెబ్ హోస్టింగ్, అంటే ఇది యూనివర్సల్ హోస్టింగ్ ప్రొవైడర్ అన్నమాట. దీంట్లో మీరు ఫ్రీగా సైన్ అప్ అవ్వచ్చు, మిమ్మల్ని ఏమి డబ్బులు కట్టమని అడగరు. సో ఇది ఫ్రీ. గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే 0 రూపీస్ తోటి మీరు 1 వెబ్సైట్ 300 MB డిస్క్ స్పేస్ వరకు యూజ్ చేయొచ్చు. బ్యాండ్ విడ్త్ ఏమో 3 GB. ఓకే, ఈమెయిల్ అకౌంట్లు ఏముండో, మీరు ఫ్రీగా సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిపోండి. ఒక ఈమెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసి యూ జస్ట్ క్రియేట్ అన్ అకౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? అకౌంట్ క్రియేట్ చేస్తే యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. లెట్ మీ గో విత్ లాగిన్ విత్ గూగుల్. అది ఆల్రెడీ ఉంటుంది. నేను ఇక్కడ ఏం లేదు, మీరు క్రియేట్ చేయండి. ఓకే, అది ఆల్రెడీ యూజ్ చేయట్లేదు చాలా రోజులకి, కాబట్టి ఇట్ ఈస్ సేయింగ్ ఇట్ ఈస్ ఆర్కైవ్డ్.
చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి మనకి. లాగిన్ విత్ గూగుల్. ఇవన్నీ మీరు చేయాల్సిన పని లేదు. బట్ మీకు ఒక కంటిన్యూటీ వస్తుంది అనేది నా పాయింట్ అనమాట. వెబ్సైట్ నేమ్ వచ్చేసి ప్రవీణ్ డెమోస్ అని చెప్పేసి నేను అంటున్నాను. వెబ్సైట్ నేమ్ సో Praveen@123 అదే చెప్పాను. షో ద జనరేటెడ్ పాస్వర్డ్, సబ్మిట్. ప్రవీణ్ డెమోస్ అనేది ఖచ్చితంగా మర్చిపోతాను. వెబ్సైట్ క్రియేట్ చేసుకుని మీకు అలవాటు చేసుకోవడానికి నేను ఈ ప్రొసీజర్ చెప్తున్నాను. సో దట్ మీరు మీ ఫ్రెండ్స్ తోటి షేర్ కూడా చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ నేమ్ని కానీ వీటన్నిటిని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుని వాళ్ళు కూడా చూడొచ్చు. మీకు కూడా ఒక లైవ్ ఎన్విరాన్మెంట్ కనపడుతుంది అనమాట. యూ ఫీల్ లైక్ యా ఇట్స్ సంథింగ్ హ్యాపెనింగ్ అనమాట. ఓకే, ఇది అవుతూ ఉండనివ్వండి. సో ఇక్కడ ఇప్పుడు నా హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా. హోమ్ పేజ్ డాట్ హెచ్టిఎంఎల్ అయితే నాకు రిక్వెస్ట్ పంపిస్తే నాకు రెస్పాన్స్ కూడా మంచిగానే వస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఓకే సారీ గైస్, ఇక్కడ ఇది యాక్సెస్ అయింది. ఫైల్ మేనేజర్ నాకు దొరికితే రైట్, ఫైల్ మేనేజర్ వచ్చింది. ఓకే, దీంట్లోపల యాక్చువల్గా మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఈ public_html లోపల మనము ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, జస్ట్ నేను RB4 కదా, ఇక్కడ కొత్తగా హోమ్ పేజ్ అని క్రియేట్ చేశాను కదా, ఓపెన్ అంటున్నాను, అప్లోడ్ అంటున్నాను. ఒక ఫైల్ అప్లోడ్ అయిపోతుంది, నాట్ ఎవరీ. సో ఇక్కడికైతే పేజ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను యాక్సెస్ చేసుకోవాలి. ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాను నేను అంటే అందరికీ కూడా అందరికీ తెలిసేటట్టు కావాలి అని అంటే హౌ డు ఐ డూ దట్? manimits.info మై వెబ్సైట్స్ అని కనుక క్లిక్ చేస్తే నాకు ఆ URL కావాలి కదా. యా, ప్రవీణ్ ఇక్కడ ఉందమ్మా, ఇక్కడ ఉంది praveen_demos.000hostapp.com అని కనుక నేను క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చిందో చూడండి ఒకసారి. వెల్కమ్ టు ఓకే. డైరెక్ట్గా నేను ఇలా అడిగితే ఇక్కడ ఏమంటుంది అంటే ఇండెక్స్ పేజ్ లేదు కాబట్టి వాళ్ళ డిఫాల్ట్ పేజ్ నాకు ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను ఆ హోస్టింగ్ సర్వర్లో నేను యాక్సెస్ చేయాల్సిన పేజ్ ఏంటి? హోమ్ పేజ్ డాట్ HTML. ఎంటర్. ఐ ఫైనలీ గాట్ ది పేజ్. ఇప్పుడు మీరు దీన్ని మీరు ట్రై చేయండి, కాపీ చేసి నేను మీకు అందరికి చాట్లో పంపిస్తాను. మీ కంప్యూటర్లో మీరు క్లిక్ చేసి చూసుకోండి. హోస్టింగ్ తెలుసుకోవాలంటే నేను చెప్తున్నాను అంతే. చాట్లో వచ్చింది అందరికి. మీరు కనుక ఆ చాట్ బాక్స్ లో ఉన్నది క్లిక్ చేసి చూస్తే యూ కెన్ ఏబుల్ టు ఓపెన్ దిస్, యూ కెన్ ఏబుల్ టు గెట్ మై వెబ్సైట్ అన్నమాట. ఓకే, సో ఓవరాల్ గా మనం ఒక వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ వెబ్సైట్ ని ఎక్కడెక్కడ హోస్ట్ చేసుకోవచ్చు, లోకల్ గా హోస్ట్ చేయాలంటే ఎలాగా, అలాగే యూనివర్సల్ గా హోస్ట్ చేయాలంటే, గ్లోబల్ గా హోస్ట్ చేయాలంటే ఎలాగా, హోస్ట్ చేసిన ఫ్రీగా
నేను ఎంత సింపుల్ చెప్పాను అంటే రూపాయి ఖర్చు లేకుండా మన టెస్టింగ్ అంతా అయిపోతుంది. మీరు నేర్చుకోవాల్సిన అన్ని దీంట్లో నేర్చుకోవచ్చు. ఇది నిజంగా బాగుంటది కూడా. ఓకే, అప్పుడప్పుడు కొద్దిగా స్లో ఉంటది కానీ ఇట్స్ అ రియలీ గుడ్ ప్లేస్ టు స్టార్ట్ ఎక్స్పెరిమెంట్ విత్. నేను వే బ్యాక్ నేను చెప్పాల్సిందే ఇది. ఒక 10 years బ్యాక్ నేను లిటరల్ గా 17,000 వేస్ట్ చేశాను దీని మీద. 7,000 ఊరికే హోస్టింగ్ తీసుకుని దాని మీద అలాగా ఏం చేయలే. ఏదో కాకపోతే అఫ్ కోర్స్ దాని చుట్టూ మా లైఫ్ అంతా స్టార్ట్ అయింది అనుకోండి. బట్ ఇట్ వాస్ టూ ఎక్స్పెన్సివ్ ఇన్ దోస్ డేస్. అసలు ఇట్లాంటివి ఉండేటట్టు మాకు తెలియదు కూడా తెలియదు అప్పుడు. బట్ యూ కెన్ స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ దీస్ థింగ్స్. హోప్ యూ గాట్ ఇట్. యా, ఇప్పుడు నేను ఫైనల్గా ఒక చిన్న టచ్ ఏమి ఇస్తానంటే ఒక్కసారి W3 Schools కి వెళ్దాం సార్. దీంట్లో లర్న్ HTML మనకి మొత్తం అంతా రకరకాల వాటిసే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, దాన్ని మీరు ఒకసారి గోత్రూ అవ్వండి. సండే ఉంది కదా మనకి, సాటర్డే సండే ఒకసారి గోత్రూ అవ్వండి. నేను కూడా చెప్పగలిగేది నేను చెప్తాను. ఐ డోంట్ మిస్ థింగ్స్, బట్ మీరు కూడా ఒకసారి గోత్రూ అవ్వండి. ఇదే చదువుదాం. HTMLకి CSSకి ఇంతకుమించి అవసరం లేదు బేసిక్గా. ఓకే, అన్ని అంత కవర్ చేస్తాడు. రైట్, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే సార్, నేను ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ని యాక్సెస్ చేసేటప్పుడు ఏదది ఈ పర్టిక్యులర్ ఇక్కడ /homepage.html దీన్ని నేను యాక్సెస్ చేసేటప్పుడు నాకు ఏ టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ ఇలా డిస్ప్లే అయిపోతుంది. అక్కడ నాకు బాగానే ఉంది, కానీ నాకు ఇంకా బెటర్గా డిస్ప్లే కావాలి అని అంటే ఎట్లా అంటే HTML ప్రొవైడ్స్ యూ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ని కనుక యూజ్ చేసుకుంటే బెటర్గా డిస్ప్లే అవుతుంది. ఎట్లా యూజ్ చేస్తామంటే జనరల్గా ఇప్పుడు చూడండి, ఈ వెల్కమ్ టు ప్రవీణ్ గుబ్బల అనేది లోకల్గా కూడా ఇలాగే కనపడుతుంది. సో ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఒక H1 ఎలిమెంట్కి మధ్యలో పెడతాను. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇది క్లోజ్ అనమాట. ఈ రెండింటి మధ్యలో నేను ఈ కంటెంట్ పెట్టాను. కంటెంట్ పెట్టి సేవ్ అని అనగానే ఏం జరుగుతుంది ఇది అని అంటే ముందు లోకల్గా చెక్ చేద్దాం. నాకు ఈ పర్టిక్యులర్ కంటెంట్ బోల్డ్ అంటే పెద్ద పెద్ద అక్షరాలతో బాగా కనపడుతుంది. దిస్ ఈస్ హౌ ఐఎమ్ మేకింగ్ ఎ బెటర్ ప్రజెంటెడ్ వెబ్సైట్. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద లోకల్ మెషిన్. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని సర్వర్కి అప్లోడ్ చేయాలి. సో ఐ జస్ట్ అప్లోడ్ దట్ ఫైల్. మళ్ళీ ఎందుకు చేయాలంటే లోకల్గా అప్లోడ్ చేశాను కానీ సర్వర్లో కూడా అప్లోడ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కనుక నేను లైవ్ రిఫ్రెష్ చేస్తే సర్వర్లో ఉన్నది కూడా వచ్చేస్తుంది. ఓకే, దీనికి కలర్ ఎలా మార్చాలి, దీంట్లో ఇమేజెస్ ఎలా పెట్టాలి, ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పారాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ విషయాలు మనము మండే నుంచి తెలుసుకుందాం. సో ఓవరాల్గా నేను ఈరోజు ఏం చూపించాను మీకు, బేసిక్గా ఒక వెబ్ పేజ్ ఎలా క్రియేట్ చేస్తారు, లోకల్గా ఒక సర్వర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, అది కూడా Node.js ఎన్విరాన్మెంట్ మీద, దాంట్లో ఒక HTML పేజ్ని ఎలాగా మనం ఇంక్లూడ్ చేస్తాం, తర్వాత గ్లోబల్ లెవెల్లో అంటే మన హోస్టింగ్ చేసేటప్పుడు హోస్టింగ్ సర్వర్స్లో మనము అప్లోడ్ చేయడం, దాన్ని యాక్సెస్ చేయడం, ఇదంతా కూడా అక్కడ కనపడుతుంది. అయితే మీకు ఒక చిన్న ప్రాబ్లం రావచ్చు. ఒక ఫైల్ని డిలీట్ చేయమని చెప్తాడు. ఒకవేళ మీకు వస్తే ఆ ఫైల్ని డిలీట్ చేయండి, ఆ ఫైల్ మేనేజర్కి వెళ్ళి. ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉంటే మాత్రం నాకు చెప్పండి. మండే వి విల్ సీ దోస్ ఇష్యూస్. ఓకే గైస్, అండర్స్టూడ్? హలో Surya, Ramesh, YK. Yes, understood. Right? Please do it, Chandeshwar also. Okay, sir. చేసి నాకు చెప్పండి. ప్లీజ్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్. యా, చెప్పండి YK. సార్, ఫ్రీ వెబ్సైట్ అన్నారు కదా, ఆ ఫ్రీ వెబ్సైట్ లో మన జావా ప్రోగ్రామింగ్ కూడా పెట్టుకోవచ్చండి?
లేదండి, జావా ప్రోగ్రామ్ వర్క్ అవ్వదు. ఇది పిహెచ్పి రన్ చేస్తుంది. పిహెచ్పి ప్రోగ్రామ్స్ ని రన్ చేయగలుగుతుంది కానీ జావాని రన్ చేయదు. మన రియాక్ట్ జేఎస్ స్క్రిప్ట్ కూడా రన్ అవుద్దండి ఇందులో. రియాక్ట్ చేసి స్క్రిప్ట్ ని పెట్టుకోవచ్చు, అల్టిమేట్ గా రన్ అయ్యేది బ్రౌజర్ లో కాబట్టి అది ఎక్కడైనా రన్ అవుతుంది. ఎలాంటి సైట్స్ ఇవేనండి, ఇంకేమైనా ఉన్నాయా? ఉంటాయి సార్, చాలా ఉంటాయి. యాక్చువల్ గా జీరో కాస్ట్ వెబ్సైట్స్ అని, జీరో కాస్ట్ హోస్టింగ్ అని చెప్పేస్తే మీకు చాలా వస్తాయి. ఇంతకు ముందు హోస్టింగర్ అని చెప్పేసి ఒకటి వచ్చేది. ఇప్పుడు ఇదే దీన్ని కొనేసింది యాక్చువల్గా హోస్టింగర్. యాక్చువల్గా ఉన్నాయి, ఫ్రీ సైట్స్ ఉన్నాయి, కానీ జావా మీద నేను ఎక్కడ చూసినట్టయితే కనపడలేదు. జావా అండ్ .NET ఆర్ టూ కాస్ట్లీ. అవి ఓపెన్ సోర్సులు కూడా కాదు కదా ఇప్పుడు, సో అది పాసిబుల్ అవ్వదు. ఇంకా లేదు నాకు కావాలి అని అంటే యూ బెటర్ టు పుట్ ఇట్ ఇన్ ద గూగుల్ క్లౌడ్. గూగుల్ యాప్ ఇంజిన్ అని ఉంటుంది, దాంట్లో కనుక మీరు డిప్లాయ్ చేసుకోగలిగితే దట్ విల్ బి ఫ్రీ. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు .NET అయితే అజూర్ లో క్రియేట్ చేసుకోండి, వండర్ఫుల్ పైప్ లైనింగ్ ఇచ్చేసింది వాడు, చాలా బాగుంది. మొన్న మేము డెవలప్ చేసాము, అసలు అన్ని ఫీచర్స్ ఫ్రీగా ఎట్లా ఇచ్చాడు అనేది నాకు అర్థం కాలేదు అసలు. ఐఎమ్ స్పెల్ బౌండ్ అవుట్ ఆఫ్ ఇట్. అండి ఏమండి? అజూర్ డెవాప్స్ అండి అది. అజూర్ డెవాప్స్ లో, అజూర్ డెవాప్స్ లో .NET అన్నారు, జావా కూడా రన్ అవుతుందండి. మీరు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని దాంట్లో రన్ చేసుకోవచ్చు హ్యాపీగా. అంటే నాకు అజూర్ డెవాప్స్ అకౌంట్ ఉందండి, ఇంతకుముందు మామూలుగా రన్ డిప్లాయ్ చేయడం అవి చేసామండి. జావా అవి చేయలేదు. ఒకసారి దాంట్లో ఇంజన్ ఒకసారి చూడండి, ఉంటుందండి, ఉంటుంది వైకే, షూర్ గా ఉంటుంది. అది ఓన్లీ ఉంటుంది. డౌట్ సార్, రియాక్ట్ జేఎస్ ఏ ఎడిటర్ లో చేయాలండి మనం? అఫ్ కోర్స్ విజువల్ స్టూడియో కోడ్ లోనే చెయ్యాలి, కానీ నేను అక్కడికి తీసుకెళ్లేటప్పటికి చాలా టైం పడుతుంది. నేను అసలు విజువల్ స్టూడియో కోడ్ ని అప్పుడే ఇంట్రడ్యూస్ చేయను. ఎవరు తిట్టుకున్నా ఏమనుకున్నా నేను Notepad++ స్టార్టింగ్ దీంతోనే చేపిస్తాను. ఓకే, కానీ రియాక్ట్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దెన్ వి విల్ గో ఫర్ విజువల్ స్టూడియో కోడ్. మీరు జావా డెవలపర్స్ అంటారు కాబట్టి మీకు ఎక్లిప్స్, నెట్ బీన్స్ వీటిని వాడడం ఎక్కువ కాబట్టి ఐడిఈ ఈజ్ వెరీ మచ్ డిపెండెంట్ ఫర్ యూ. మనకి ఇక్కడ ఏంటంటే ఐడిఈ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్. ఇక్కడ సర్వరే ప్లే చేస్తుంది మొత్తం. సర్వర్ టూల్స్ ఉంటాయి అన్నమాట, క్రియేట్ రియాక్ట్ యాప్ అని, లేకపోతే యాంగులర్ వాళ్ళకైతే యాంగులర్ CLI అని చెప్పేసి కొన్ని టూల్స్ ఉంటాయి. దే విల్ డూ అంతా కూడా కమాండ్ లైన్ ఇంటర్ఫేసింగే ఉంటుంది. మన జావా డెవలప్మెంట్ లో ఏంటంటే ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసింగ్ ఉంటుంది, GUI ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. అంతేనా? ఎక్లిప్స్ లో గానీ మనం రియాక్ట్ జేఎస్ వాడాలంటే కోడ్ మిక్స్ వాడమంటున్నాడు కదండి. ఏమా? ఎక్లిప్స్ లో మనం రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ గా వాడాలి అంటే కోడ్ మిక్స్ ద్వారా చేయమంటున్నాడు కదండి. అది మీకు జస్ట్ స్నిప్పెట్స్ ఇస్తుంది, అంటే అక్కడే చేయాలని అంటే ఇప్పుడు అక్కడ కూడా అది ఏం చేయదు. అక్కడ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు, ఒక క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అంతే తప్ప అంతకు మించి అక్కడ జరిగేది ఏం లేదు అని నా ఒపీనియన్. సరే, ఎక్కడ చూసినా రియాక్ట్ జేఎస్ విత్ స్ప్రింగ్ బూటే ఉంటుంది, కానీ ముందు ఉన్న వాటికి రియాక్ట్ పనిచేయదనండి జావా రిలేటెడ్. నిన్న చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు అయితే. నిన్న చెప్పిన క్లాస్ లో నేను సింగిల్ పేజ్ అప్లికేషన్స్ గురించి చెప్పాను. ఇంతకు ముందు అప్లికేషన్ మొత్తం జావా JSPs తోటి డెవలప్ చేసేవాళ్ళం. JSPs తర్వాత ఇంకోటి ఏంటి, మన సర్వ్లెట్స్, బీన్స్, వీటితో డెవలప్ చేసేవాళ్ళు. అంటే ఈవెన్ HTML కూడా దాంతోనే జనరేట్ అయ్యేది. మీరు చేశారా JSPs ని? అంటే నేను మామూలు జనరల్ గా అడుగుతున్నాను, నేను రియాక్ట్ విత్ జావాతో చేయలేదులేండి. రియాక్ట్ విత్ జావా గురించి నేను మాట్లాడట్లేదు. జావాలో మీరు
అప్లికేషన్ చేశారా, వెబ్ అప్లికేషన్స్ చేశారా అంటున్నా. చేశానండి, ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ చేశానండి. మరి దాంట్లో జేఎస్పీస్ వాడారా, స్ప్రింగ్ వాడారా? జేఎస్పీస్ వాడలేదు అసలు? జేఎస్పీ వాడాలండి. వాడాలి కదా. ఇప్పుడు అంటే జేఎస్పీలో జరిగేది ఏంటి, HTML టెంప్లేట్స్ ని మనము రన్ చేస్తున్నాం సర్వర్ లో, అంతేనా? అవునవును. ఇప్పుడు ఆ పని సర్వర్ లో ఉంటుంది, కానీ ఇప్పుడు జరిగేది ఏంటంటే రియాక్ట్ తోటి ఏంటంటే అప్లికేషన్ మొత్తం రియాక్ట్ లోనే క్రియేట్ చేసేసుకుంటాం జావా స్క్రిప్ట్ యూజ్ చేసి. మనం రిక్వెస్ట్ పంపించినప్పుడు, జేఎస్పీకి రిక్వెస్ట్ పంపించినప్పుడు ఆ జేఎస్పీ మనకి ఇండివిజువల్ పేజెస్ బై పేజ్ పంపించదు. ఫస్ట్ ఒకటే పేజ్ పంపిస్తుంది, ఆ పేజ్ లో HTML జావా స్క్రిప్ట్ అంతా ఉండిపోతుంది అనమాట. ఓకే. సో మొత్తం అప్లికేషన్ మొత్తం మనకి ఫస్ట్ రిక్వెస్ట్ లోనే వచ్చేస్తుంది. ఇంకా తర్వాత నుంచి ఇంకా జేఎస్పీ లింక్ ఎందుకు అవసరం లేదు, మొత్తం డేటా మనకి డేటా ఒక్కటి వస్తే సరిపోతుంది సర్వర్ నుంచి. ప్రతిసారి మనకు కావాల్సిన సింగిల్ పేజ్ మాత్రం రిక్వెస్ట్ వస్తున్నాయి. అంతే అంతే అంతే. డిఫరెన్స్. యా. సో ఇప్పుడు అక్కడ మీరు అప్లికేషన్ మీరు ఫస్ట్ మీరు ఏదైతే రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ రెస్పాన్స్ మొత్తాన్ని ఒక రియాక్ట్ అప్లికేషన్ గా డెవలప్ చేస్తాం, లేదా యాంగులర్ అప్లికేషన్ గా డెవలప్ చేస్తాం. ఓకే. అయితే నా పాయింట్ ఏంటంటే రియాక్ట్ అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి ఎక్లిప్స్ లో మనము క్రియేట్ రియాక్ట్ యాప్ ప్లేస్ లో మీరు అన్నది యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఎప్పుడు వాడలేదు దాంట్లో ఎక్లిప్స్ లో. మీరేం యూజ్ చేస్తున్నారు? ఎక్లిప్స్ నేను దానిలో ఇంకా రియాక్ట్ చేయలేదు, కోడ్ మిక్స్ ద్వారా చేయమని. కోడ్ మిక్స్ ద్వారా చేయమంటాడు అంతే. అది పెయిడ్ వర్షన్ 1 మంత్ అయిపోయిందా పెయిడ్ వర్షన్ అంటున్నాడండి. అచ్చా. సో అట్లాగే చేయాలి కానీ అలాగే కానీ విజువల్ స్టూడియో కోడ్ లో చేస్తున్నానండి రియాక్ట్ బేసిక్. బెటర్. యా, దట్స్ ఇట్. అట్లా. థాంక్యూ సార్. ఓకే అండి. ఓకే. Okay guys, I have other work to do today. So see you on Monday. Emma? Okay, chalo. Bye bye.